ఇగో రాత్రి పోరన్లందరూ గణపతి కాడ పన్నారు. మంచిగా నిద్ర పట్టిర్రు. ఇక నిద్ర పట్టిర్రని నేనేం చేసిన, ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద బేషన్ కొండపోయినా, గణపతి చేతులు ఉన్న లడ్డుని తీసి బేషన్లో పెట్టుకున్నా. ఇక ముందట నేను పోయి పండ్లు కనబడ్డాయి. పండ్లు కనబడంగానే ఆ పండ్లను కూడా బేషన్లో పెట్టిన. ఇక బేషన్లో పండ్లు లడ్డు అనే వరకలంటే బరంట బరైంది. ఇక బేషన్లో పండ్లు లడ్డు అనే వరకలంటే బరంట బరైంది. ఇక లేదు బేషన్. ఇక నేనేం చేసిన, మెల్లగా ఒక పోరడి దగ్గరికి పోయి, అరే తమ్మ గీ బేషన్ లేపురా బరంటే బరైందిరా అని అన్న. అరే తమ్మ గీ బేషన్ లేపురా బరంటే బరైందిరా అని అన్న. అనగానే ఆ గద్దడు ఏం చేసిండు, ఆడు లేవ్వక 10 మందిని లేపిండు. 10 మందిని లేపి నా పై ఎంత చింతపండు వేయించిండు. 10 మందిని లేపి నా పై ఎంత చింతపండు వేయించిండు. సన్నం నొస్తలేవు, ఇంతగానం గుద్దుతారని అస్సలు అనుకోలేను. అన్నం నొస్తలేవు, ఇంతగానం గుద్దుతారని అస్సలు అనుకోలేను. డాక్టర్ దగ్గరకు పోయి గోళీలు కూడా తెచ్చుకున్నా. గోళీలు వేసుకుంటున్నా కానీ అసలు తగ్గుతాను లేదు తెలుసా.